అందరికి నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు నాకు, ఎందుకంటే చాలా ఇష్టమైన కథ, చాలా ఇష్టమైన సినిమా. మనం చేసేటప్పుడు దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాని తాలూకా ఆకలి వేయకపోవడము, పడుకోకపోవడము, సినిమా ఎలా వచ్చింది, అందరు టెక్నీషియన్స్ వర్క్ ఎలా జరిగింది, అవుట్ ఎలా వచ్చింది, సినిమా ఆడియన్స్కి చూపించే ముందు, ట్రైలర్ చూపించే ముందు ఆడియన్స్కి ఎలా ఎక్సైట్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఈ 1 వీక్ గడిచిపోయింది ఈ సినిమా తాలూకా. ఎందుకంత ఇష్టం అంటే కథ అండి. చిన్న కాన్సెప్ట్, చిన్న ఐడియా, కానీ దానికి తీసుకున్న ఒక ఎగ్జిక్యూషన్ టైం ఉంది కదండి, అది చాలా పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాకి. యాజ్ అ డైరెక్టర్గా మదన్ పడ్డ కష్టం ఏంటంటే డే అండ్ నైట్ షూట్ చేసి నిద్ర లేక ఆ కష్టం కాదు, ఆ కథలో ఉన్న సోల్ని చెప్పడానికి పడ్డ కష్టం. నిజంగా మదన్ గారు చాలా చాలా బాగా నచ్చింది మీతో వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే మీకు కథ, సినిమా, రైటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయించడం అనేది చాలా చాలా అద్భుతం. అండ్ July 4th మీరు ఆ విషయం చూస్తారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, నాకు ఇండస్ట్రీలో తెలిసి నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది. లక్ష్మీ గోపాల్ గారికి ఎప్పుడు అడిగేవాడిని, సార్ దాము గారు ఎందుకు సార్ హీరోగా చేయలేదని చెప్పి. బికాజ్ తెలీదండి, ఆయన ఎప్పుడు చూసినా, లైక్ ఆయన నేరుగా కలిసినప్పుడు లేకపోతే ప్రెస్ మీట్స్లో చూస్తున్నప్పుడు ద వే హీ లుక్స్, ద వే హీ డ్రెస్ అండ్ ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ చాలా క్లాస్గా ఉంటుంది. సో లక్ష్మీ గోపాల్ గారు చాలాసార్లు అడిగాను. యాక్చువల్లీ ఐ థింక్ బాంబేలో హీరో అవుతాం అనుకున్నారని ఆ టైంలో. ఐ థింక్ హిస్ యంగ్ ఏజ్, ఐ థింక్ మెనీ డైరెక్టర్స్ మస్ట్ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ బీయింగ్ అ హీరో ఆర్ యాక్టర్ అనేసి. బట్ థ్యాంక్ యూ సార్. I recollect those days when I was talking with Lakshmi Gopal garu about you and heard some great things about you. Thank you for being here. Thank you DS Rao garu. Thank you Sudarshan garu. Sir. Sudarshan gariki thanks sir. Thank you so much for coming sir. Inka technicians vishayaniki vaste Sharath, thank you Sharath, rombo nandri. இந்த படம் கூட நீங்கள் ஆல்வேஸ் யூ ஆர் தேர் வித் திஸ் ஃபிலிம் டில் த எண்ட் ஃபார் எவ்ரி ஷாட் அண்ட் எவ்ரி ஃப்ரேம். ரொம்ப மெனக்கெட்டு பண்ணாங்க. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్ పాపం ఆయన ఇప్పుడు చూసారు కదా, మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు అంతే మాట్లాడుతూ, ఆన్ సెట్ కూడా అంతే మాట్లాడు, ఆయన పని మాట్లాడుతుంది. బికాస్ ఈ సినిమా మొత్తం హ్యాండ్లింగ్లు చేశాడు, కెమెరా మొత్తం లిఫ్ట్ చేసుకుంటూ సినిమా మొత్తం షూట్ చేశారు. దానికి చాలా బలం కావాలి. నేను చూడగానే కొంచెం టెన్షన్ పడ్డా. మదన్ గారిని అడిగా, సార్ ఆయన సార్ అంత సన్నగా ఉన్నారు, ఆ కెమెరాని మోసి మొత్తం సినిమా ఫినిష్ చేస్తారనేసి. తర్వాత నేను సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూస్తే చాలామంది టైర్డ్ అయ్యి మేము డౌన్ అయిపోయాం, కానీ ఆయన మాత్రం కెమెరా పట్టుకుని అలాగే నించున్నాడు సినిమాలో. అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ వినోద్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ మా సినిమాలో ఒక ఐరన్ లేడీ ఉన్నారనమాట, సుప్రియ. అంటే తన గురించి ఏం చెప్పాలండి, అంటే పిచ్చి. ఇప్పుడు నాకు ఒక సినిమా పిచ్చి ఉందండి. ఆ సినిమా పిచ్చి కోసం నేను ఏదో చేస్తుంటే రాజరేంద్ర గారు అప్పుడప్పుడు తిడుతుంటారు, హలో మీ పని మీరు చూసుకోండి, ఎక్కువ ఆలోచించకండి, షూటింగ్కి వెళ్ళండి, షూటింగ్ చేసి రాండి అనేసి. బట్ తన గురించి ఎందుకు నన్ను కంపేర్ చేసుకుంటున్నా అంటే, నాకంటే ఎక్కువ పిచ్చి అమ్మాయికి. ఈ సినిమాకి తను ఏం చేసిందో నేను ఇప్పుడు చెప్పలేను. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాజ్ అ స్ట్రాంగ్ పిల్లర్ సుప్రియ. బికాస్ యూ నో మీ, బట్ మిగతా టెక్నీషియన్స్ మీకు తెలియదు ఎవరు ఏంటని. అందరు టెక్నీషియన్స్ని కలుపుకుంటూ, ప్రతి ఒక్కరి విషయాన్ని అర్థం చేసుకుంటూ, ప్రతి ఒక్కరి మాటను విని ఇచ్చిన ఒక చిన్న స్మాల్ లొకేషన్, 2 లొకేషన్ ఈ సినిమాలో. ఆ 2 లొకేషన్లో ఆర్ట్ వర్క్ అనేది ప్రతి ఫ్రేమ్లో ఒక చిన్న వస్తువు కూడా ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాకని మీరు చేసిన వర్క్. అండ్ మీ టీమ్, ఆర్ట్ టీమ్కి చాలా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దిస్ ఫిలిం టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ చంద్ర గారు సార్, మీ మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంటాయి. అండ్ నేను అనుకున్నా ఈ సినిమా సైన్ చేసిన తర్వాత శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే ఒక్క మంచి మెలోడీ సాంగ్ దొరుకుతుందిరా నాకు. బికాస్ సమ్వేర్ ఆల్ మై ఫిలిమ్స్ ఎక్కడో 1-2 సాంగ్స్ బాగుంటాయి నావి. పీపుల్ లైక్ దోస్ సాంగ్స్ అండ్ నాకు మెసేజ్ చేస్తుంటారు. బట్ శేఖర్ సార్ ఈ ఫిల్మ్లో ఆ ఛాన్స్ దొరకలేదు. బట్ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఆ సినిమాకి మెయిన్ క్రక్స్ అంటే మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది. ఆ సాంగ్ సినిమాను ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సార్,
థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గవిరెడ్డి గారికి నాకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ క్లాసెస్ జరిగింది షూటింగ్లో. చాలా బాగుంది దాంతో వర్క్ చేయడం. ఆయనతో చేసిన ఒక్క సీన్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ సీన్ ఆయనతో చేయాల్సింది. నేను క్యారెక్టర్లో ఉండి నేను ఒకలాగా బిహేవ్ చేస్తున్నాను, ఆయనకు నేననే టెన్షనా లేకపోతే షూటింగ్ టైం అయిపోతుంది లైట్ పోతుంది అది ఇది టెన్షనా తెలియదు. బట్ హీ వాస్ ట్రైయింగ్ టు గివ్ హిస్ క్యారెక్టర్ ది బెస్ట్. బట్ ఒక 5 minutes మేము ఇద్దరు కలిసి మాట్లాడాం. దాని తర్వాత ఆయన ఇచ్చిన ఒక స్మాల్ సటిల్ నువాన్సెస్ కూడా ఆ సీన్స్కి చాలా యాడ్ అయింది. అండ్ ఆయన రైటింగ్ ఈ సినిమాకి ఎక్కడ పంచ్ డైలాగో లేకపోతే అన్నెసెసరీ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కథ నైట్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:30 అంతా అయిపోతుంది సినిమా. అంటే ద స్టోరీ ద టైమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దట్ లైక్ నైట్ 12 నుంచి నెక్స్ట్ డే 2:30 వరకు వెళ్ళే ఒక లైన్ ఇది. సో అందులోనే చిన్నగా ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, ఇంకా 4-5 క్యారెక్టర్ సింపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఓకే. మొత్తం 13 మంది ఉన్నాం క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ ఇందులో. ప్రతి 13 ఆర్టిస్టులకి ఆ డైలాగ్స్ కలోకియల్గా ఉంటూ ఆ సిచ్యువేషన్కి బ్లెండ్ అవుతూ రాశారు. చాలా థ్యాంక్స్ సార్. యువర్ రైటింగ్ యాడెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫిలిం.